పాయింట్ డీకోడెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఏవైతే భూ కేటాయింపులకు సంబంధించిన విషయం పైన పెద్ద స్థాయిలో డిస్కషన్ అలాగే విమర్శలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో లూలు మాల్ అన్నది దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. లూలుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే తరహా డిస్కషన్ జరిగింది. 2014 నుంచి 2019 సమయంలో ఏదైతే భూ కేటాయింపులు జరిగాయో వాటిని 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసే నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు మరొకసారి ఓవైపు విశాఖపట్నంలోను మరోవైపు విజయవాడలో కూడా భూ కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ విమర్శలకు మరొకసారి ఎక్కుపెట్టింది, దాన్ని షార్ప్గా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే వాళ్ళ పాయింట్ డీకోడెడ్. ఆ పాయింట్ డీకోడెడ్లో మనము ఒక్కో పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లూలుకు సంబంధించిన మనం డిస్కషన్ చేస్తే లూలు కంపెనీ అంటే భారతదేశ వ్యాప్తంగా చాలా ప్లేసెస్లో మాల్స్ని పెట్టింది. కేరళకు సంబంధించిన కంపెనీగా మనం మాట్లాడుకున్నాం. బట్ దీని మొత్తం వ్యవహారాలన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్లేసెస్లో కూడా ఈ మాల్స్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లూలు మాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించిన తర్వాత వాళ్ళు గత ప్రభుత్వ హయాంలోనే ఏదైతే మనం చెప్తున్నట్టుగా విశాఖపట్నంలో వాళ్ళు మాల్ను ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారో వాటన్ని సంబంధించిన డిస్కషన్ చేస్తొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి విజయవాడ కేంద్రంగా లూలు మాల్కి ఏవైతే భూ కేటాయింపులు జరిగాయో దానిపైన వివాదము నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకు చాలా క్లియర్గా ఏపీలో లూలు మాల్పై ఉన్న వివాదం ఏంటి అనే ప్రశ్నకు మనం సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నము ఖచ్చితంగా లూలు మాల్ వివాదం అనేది ఆంధ్రప్రదేశ్లోని భూ కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత లేదు అనే విషయము, అంతేకాకుండా నామినేషన్ పద్ధతిలో రాజకీయ ఆరోపణలు కూడా కొన్ని వినిపిస్తున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలపై పరిమితమై ఇది కేంద్రీకృతమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహపడతాయని ఒకవైపు ఓ వర్గం సమర్థిస్తుంటే మరో వర్గం మాత్రం ఈ కేటాయింపుల్లో అవినీతి అలాగే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాము ఏంటి ఈ లూలు మాల్ మీద ఏంది ఉన్న ఆ లొల్లి అంటే మనం 2019లోనే టీడీపీ ప్రభుత్వము లూలు గ్రూప్కి విశాఖపట్నంలో 13.83 ఎకరాల భూమిని షాపింగ్ మాల్ అలాగే మరికొన్ని సౌకర్యాల నిర్మాణం కోసం కేటాయించింది. అదే సందర్భంలో ఇప్పుడు మనం లేటెస్ట్గా 2025లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి విజయవాడలోని గవర్నర్పేట 2 బస్ డిపో వద్ద ఉన్న 4 ఎకరాల 15 ఎకరాల 4.15 ఎకరాల భూమిని 66 సంవత్సరాలకు లీజుకి అలాగే విశాఖపట్నంలోని హార్బర్ పార్క్ వద్ద ఉన్న భూమిని 99 సంవత్సరాల లీజుకి లూలు గ్రూప్ కేటాయించింది కదా, అదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఇందులో కీలకంగా చెప్తోంది లూలు మాల్ అన్నది వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ మాల్స్ నిర్మించడంతో పాటు మరికొన్ని అవకాశాలు క్రియేట్ చేస్తుంది. అందులో ముఖ్యంగా షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినీ థియేటర్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన స్క్రీన్లు కానివ్వండి, అవన్నీ కూడా ఉంటాయని చెప్పే నేపథ్యంలో లూలు మాల్ అన్నది ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలని క్రియేట్ చేస్తుంది అన్నది ప్రభుత్వం చెప్తోంది. అయితే వీటిని కేవలం బ్లూ కాలర్ ఉద్యోగాలుగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే మాల్స్లో పనిచేసే వాళ్ళు కేవలము 4th గ్రేడ్ ఎంప్లాయీసే ఉంటారు. అక్కడ అయితే క్లీనింగు లేదా సేల్స్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు తప్ప అక్కడ పెద్దగా వచ్చే ఉద్యోగాలు కానివ్వండి, ఉద్యోగాల ద్వారా అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు సంబంధించిన లైఫ్లో చేంజెస్ రావు అన్నది వాళ్ళు విమర్శించారు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఏదైతే మనం చెప్తున్నట్టుగా 2019 నుంచి 2024 నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న నేపథ్యం అప్పుడు చూసాం మనము. అప్పుడు గత ప్రభుత్వంలో ఈ లూలు మాల్స్కి సంబంధించిన స్థల కేటాయింపులపై వచ్చిన ఆరోపణలు ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. అప్పుడు నేను చెప్పినట్టుగా 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే లూలు మాల్ కోసం స్థలాల్ని కేటాయించారో ఆ కేటాయింపులను రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో కూడా చాలా క్లియర్గా కొన్ని రాజకీయ ఆరోపణలు చేసింది. ఇది పూర్తి స్థాయిలో టీడీపీ అలాగే లూలు మాల్కు సంబంధించిన ఒక పర్సనల్ అఫేర్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కానీ పెద్దగా లాభం ఉండే అవకాశం లేదని చెబుతూనే ఈ కేటాయింపులకు సంబంధించి పారదర్శకత కూడా లోపించింది అన్న విధంగా చెప్పారు. ఇక ఆర్థిక నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని వాళ్ళకి కారు చౌకగా అందించడం అన్నది కరెక్ట్ కాదు అన్నది అప్పుడు వైఎస్ఆర్సీపీ మాట్లాడింది. అంతేకాకుండా ఈ రద్దు రాష్ట్రంలోని పెట్టుబడులు అలాగే ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే రద్దు చేసిన తర్వాత టీడీపీ ఆ సందర్భంలో మాట్లాడింది. ఏదైతే టీడీపీ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు కానివ్వండి, దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేస్తూనే మరోవైపు పెట్టుబడులు కూడా రాకుండా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా అప్పట్లో వాళ్ళు విమర్శలు చేశారు. అయితే వీటన్నింటినీ కొట్టేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ. ఇవన్నీ పూర్తి స్థాయిలో పొలిటికల్
వెండటా కోసమే జరుగుతుందనే విధంగా మాట్లాడడం కానివ్వండి, అలాగే ఏవైతే అప్పటికే వైఎస్ఆర్సీపీ చెప్తున్న పాయింట్స్కి ఇవి వాస్తవం దూరంగా ఉన్నాయనే విధంగా కూడా మాట్లాడిన పరిస్థితి మనకు అనిపించింది. ఇక 2019లో టీడీపీ హయాంలో అప్పుడు ఏర్పాటు చేసిన లూలు గ్రూప్కు ఏదైతే కేటాయించిన భూమి ఏదైతుందో ఆ భూమి వైఎస్ఆర్సీపీ ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఎలాదైనా సరే ఒక 2 కంపెనీల మధ్యలో ఏదైనా ఒక ఒప్పందం జరిగినప్పుడు 2 కంపెనీలు లేదంటే ప్రభుత్వానికి లూలు మాల్ సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసే నేపథ్యంలో వాళ్ళతో డిస్కస్ చేయాల్సింది, డిస్కస్ చేసిన తర్వాత మీకున్న అబ్జెక్షన్స్ వాళ్ళకి చెప్పాల్సింది. కేవలం రాజకీయ కారణాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని టీడీపీ దీన్ని ఆల్రెడీ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి కేవలం ఆ ఒక్క కారణంతోనే ఆ కేటాయింపులను రద్దు చేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా లూలు మాల్ ప్రాజెక్టు రద్దు వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు అంతేకాకుండా ఆర్థిక వృద్ధి అవకాశాలు కూడా తగ్గిపోయాయని కూడా టీడీపీ అప్పట్లో ఆరోపించింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని అప్పట్లో లూలు గ్రూప్ ఏదైతే ఉందో అది ప్రతిపాదించింది. కానీ అది రద్దు చేయడం కారణంగా ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది అన్నది కూడా అప్పుడు టీడీపీ ఆరోపించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతము కొన్ని కేటాయింపులు మళ్ళీ చేసింది. ఆ కేటాయించిన నేపథ్యంలో ఆ స్థలాలు ఏంటి, వాటి వివరాలు ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే టీడీపీ మనం గతంలో చెప్పినట్టుగా 2019 నేపథ్యం కానివ్వండి, ఇప్పుడు 2025లో లూలు గ్రూప్కి 2 నగరాల్లో మొత్తం షాపింగ్ మాల్స్ నిర్మాణం కోసము భూమిని కేటాయించింది. అందులో ఈ కేటాయించిన ఏమేమి ఉన్నాయని చూస్తే, ఒకటి విశాఖపట్నంలోని బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ వద్ద ఉంటుంది. దీని విస్తీర్ణం మొత్తము 13.74 ఎకరాలు ఉంటే 99 సంవత్సరాల పాటు ఇది లీజ్కి ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అంటే ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐసి ద్వారా లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి లీజు కేటాయించారు. సో దీని ద్వారా 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లూలు మార్కెట్లో సూపర్ మార్కెట్, లూలు ఫ్యాషన్, లూలు కనెక్ట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటరు, అలాగే 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్ కలిగి ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కీలకంగా ఉన్న పాయింట్ ఏంటంటే, మొదటి 3 సంవత్సరాల పాటు లేదా మాల్ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు, అంటే ఏది ముందైతే అది దాని వరకు రెంట్ ఫ్రీ పీరియడ్ లాగా ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024-29 కింద ఇది జరిగింది. దీనికి అనుగుణంగానే మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ విశాఖపట్నం ఏదైతుందో VMRDA నుంచి 13.43 ఎకరాల భూమిని ఏపీఐసికి అప్పగించడము, అక్కడి నుంచి మళ్ళీ ఇది లూలు మాల్కి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక విజయవాడలో గవర్నర్పేట 2లో ఉన్న బస్ డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ చెందిన 4 ఎకరాల 15 గుంటల స్థలాన్ని, అంటే దాదాపుగా 2.23 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని 66 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమిలో కూడా అంటే ఈ ఏదైతే ఉందో దాంట్లో కూడా షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణం చేసి పెట్టేలాగా, అలాగే 156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగులతో ఈ మొత్తం కాంప్లెక్స్ నిర్మించేలాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ స్థలం ఇప్పుడు ఆర్టీసీ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి వాటిని గొల్లపూడిలోని ప్రత్యామ్నాయ స్థలానికి మార్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే దీనికో ఆర్టీసీకి సమానమైన ప్రత్యామ్నాయ భూమిని కూడా కేటాయించిన తర్వాత ఈ స్థలాన్ని టూరిజం డెవలప్మెంట్కి అప్పగించేలాగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఈ లూలు మాల్ గురించి మనం ఇంత గొప్పగా మాట్లాడుకుంటాం, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉందా, వేరే రాష్ట్రాల్లో కూడా లూలు మాల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఏమున్నాయి, అక్కడ ఎలాంటి స్థలాల్లో ఏర్పాటు చేశారనే విషయానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసి, ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ను కూడా ఏర్పాటు చేసింది లూలు గ్రూపు. ఈ మాల్స్ ఆధునిక రీటైల్, ఎంటర్టైన్మెంట్, అలాగే డైనింగ్ సౌకర్యాలతో చాలా ఫేమస్ అయ్యాయి. అందుకనే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన షాప్స్ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా లూలు గ్రూప్కి సంబంధించి భారతదేశంలోని కేరళకు సంబంధించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది కేరళ సెంట్రిక్గా జరిగిన ఒక మాల్గా, అంతేకాదు ఒక కంపెనీగా మనం చూస్తున్న నేపథ్యంలో కేరళలో కొచ్చి, తిరువనంతపురం, పాలక్కాడు, కొట్టాయము, కోజికోడు, త్రిశూరు ఇవన్నీ కూడా కేరళలో ఉంటే, ఉత్తరప్రదేశ్లోని లక్నోలోను, హైదరాబాద్లోని తెలంగాణలోని హైదరాబాద్లోను, అలాగే కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఇవి ఉన్నాయి. అంతేకాకుండా చెన్నైలోను, అహ్మదాబాదు, తిరూరు, పెరితల్మన్న, వారణాసి, ప్రయాగ్రాజు, మధ్యప్రదేశ్ రాజస్థాన్లోని థాను, ఢిల్లీ, ముంబై, నాగ్పూరు, పూణే, అలాగే విశాఖపట్నంలో కొత్తగా స్టార్ట్ చేయడానికి కూడా నిర్ణయించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇందులో అందరికీ ఉన్న ప్రశ్న, చాలామంది క్వశ్చన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా ఏర్పాటు చేసినవి కానివ్వండి, ఇప్పుడు ఫ్యూచర్లో ఏర్పాటు చేయాలనుకునే వాటిలో నిజంగానే భూమిని, అంటే ప్రభుత్వ భూమిని లీజు తీసుకొని లులు గ్రూప్ ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేసింది అన్న విషయాల్ని డిస్కస్ చేస్తే మాత్రము ఇందులో ఎక్కువ శాతం మనం చూస్తే భూమి కేటాయింపులు అన్నవి ప్రభుత్వం ద్వారా జరిగిన రాష్ట్రాలు చాలా తక్కువ. అందులో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2
ప్రాంతాలు కూడా అలాగే లీజ్ ద్వారా చేశారు అన్నదే మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కువ శాతము లూలు మాల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్థలాలు అయితే లీజుకు కానివ్వండి, లేకపోతే కొనుక్కొని కానీ అక్కడ పెట్టిన నేపథ్యం మనకు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ వద్ద 13.74 ఎకరాలు, అలాగే విజయవాడలోని 4.13 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రభుత్వ భూముల్ని లీజు కేటాయించి చాలా తక్కువ అమౌంట్లో దాన్ని చేసే ప్రయత్నం చేశారన్నది ఇప్పుడున్న ఆరోపణ. ఇక ఇది ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ మన కేరళలో చూసినప్పుడు కొచ్చిలోని ఏదైతే ఎడపల్లి అనే ప్రాంతంలో ఉన్న లూలు మాల్ దాదాపు 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2013లోనే ప్రారంభమైంది. అయితే దీనికోసం మాత్రం కేరళ ప్రభుత్వం నుంచి ఇది లీజుకు తీసుకున్నారన్న ఒక సమాచారం అందుతుంది. ఇక తిరువనంతపురంలోని అక్కులంలో 2021లో ప్రారంభమైన లూలు మాల్ కూడా ప్రభుత్వం నుంచి లీజ్ తీసుకున్న భూమిలోనే ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. వీటన్నింటినీ కూడా కేరళలోని టూరిజం అలాగే రీటైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించేందుకు అప్పుడు ప్రభుత్వము అక్కడ లులు గ్రూప్తో ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని భూమిని లీజ్కి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వీటికి సంబంధించి ఎక్కడెక్కడ లీజు తీసుకున్నారు ఏమేమన్న దానికి సంబంధించి డీటెయిల్స్ లేని నేపథ్యంలో ఇక మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి పాలక్కాడ్ కానివ్వండి, కొట్టాయము, కోజికోడు, త్రిశూరు ఈ మాల్స్ కోసం భూమి కేటాయింపు మాత్రం ప్రభుత్వ లీజ్ ద్వారా జరగలేదు. కేవలం ఇది ప్రైవేటు ప్రాంతాల్లోనే వీటిని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇవంతా కూడా చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నాయన్నది ఒకటి కనిపిస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కూడా లులు మాల్లో సుశాంత్ గోల్ఫ్ సిటీలోని 185,800 చదరపు అడుగు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది కూడా ప్రభుత్వం నుంచి ఇదేది లీజు తీసుకోలేదు అన్న అనుమానమే మనకుంది. అంతేకాకుండా ఎక్కడో ఒక్కొక్క చోట అంటే ఏదైతే లక్నో డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు కూడా ఈ లీజ్ కోసము ప్రయత్నించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత తక్కువ ప్రైస్కి అది ఇవ్వలేదు అన్నది ఒక మాట మాట్లాడుతుంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్కి సంబంధించి మనం చూసినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కుకట్పల్లి ఆల్రెడీ ఇప్పటికే ఒకటి ఉంది. అది లూలు మాల్ ఏదైతే ఉందో అది గతంలో ఆల్రెడీ ఉన్న ఒక మాల్ని వాళ్ళు లీజుకు తీసుకొని దాన్ని లూలు మాల్ కింద మార్చి అక్కడ కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతము అక్కడ జరుగుతున్న బిజినెస్ కానీ అంతా పూర్తిగా లూలు మాల్కి వెళ్తుంది. ఇక కర్ణాటకలోని బెంగళూరులో కూడా 2023లో ప్రారంభమైంది. అది కూడా ప్రైవేటు భూమిలోనే అది తీసుకొని అక్కడ స్టార్ట్ చేస్తున్నట్టుగాను చెన్నైలో కూడా అంటే ఫ్యూచర్లో రాబోతున్న చెన్నైలోని షెనై నగర్లోను అలాగే సెంట్రల్ మెట్రో స్టేషన్ వద్ద ఉండే లులు మాల్ రెండు కూడా అది ఏదైతే చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి లీజుకు తీసుకొని వాటిని అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ విధంగా చూస్తే కూడా ఇది కూడా గవర్నమెంట్ సంబంధించింది కాదు, ఇది కూడా ప్రైవేట్ భూమిగా అనిపిస్తుంది. ఇక అహ్మదాబాద్లో కూడా రాబోతున్న లూలు మాల్ ఇది భారతదేశంలో అతిపెద్ద మాల్గా ఇప్పటికీ అనౌన్స్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం కూడా భూమి ప్రభుత్వం నుంచి లీజ్ ద్వారా సమకూర్చినట్టుగా సమాచారం లేదు. అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వం కూడా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచనలోనే లులు మాల్తో ఒప్పందం కుదుర్చుకొని భూమిని అక్కడ నుంచి వాళ్ళకి లీజ్కి అందించేలాగా ప్రయత్నం చేసినట్టుగా ఒక సమాచారం అందుతుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం లూలు మాల్ ఇది మనకు చేస్తుంది. ఇక ప్రస్తుత కేటాయింపులపై నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రస్తుత కేటాయింపులపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పారదర్శకత లోపం అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది. టెండర్ ప్రక్రియ అన్నది లేకుండా డైరెక్ట్గా ఏదైతే ఉందో వాళ్ళకి ఏర్పాటు చేయడం అన్నది వైసీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ఏదైతే చేసిన భూమి ఉందో దానికి సంబంధించి కానివ్వండి, గవర్నర్పేట భూమికి సంబంధించి కానివ్వండి పారదర్శకత లేకుండా నామినేటెడ్ పద్ధతి ద్వారా ఇది ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే బహిరంగ టెండరు లేదా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రక్రియ లేకుండా ఈ కేటాయింపులు జరగడం అన్నది ఖచ్చితంగా ఎంతో కొంత అది టీడీపీ పార్టీ లాభం కోసం చేస్తుంది అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏదైతే మనం మాట్లాడుతున్న వైజాగ్లో ఉన్న భూమి విలువ దాదాపుగా 2,000 కోట్లు ఉంటుంది. కానీ దాన్ని కేవలం 4 లక్షల చొప్పున అంటే 50 లక్షలకి మొత్తాన్ని కేటాయించడం, అది 99 సంవత్సరాల పాటు లీజ్కి ఇవ్వడం అనేది కూడా తప్పు అన్నది చెప్తుంటే దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది అన్నది, అందుకే దీన్ని పెద్ద స్కామ్ అని చెప్పి కూడా వైసీపీ చెప్తుంది. ఇక విజయవాడలో కూడా దాదాపుగా 300 నుంచి 400 కోట్ల విలువైన 4.15 ఎకరాల భూమిని కేవలం నామమాత్రపు ధరకు మాత్రమే కేటాయించడము, సబ్సిడీలు అలాగే రెంట్ ఫ్రీ పీరియడ్ పేరుతో ఏదైతే లులు గ్రూప్కి దాదాపుగా 170 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం అన్నది ఇది మొదటి 3 సంవత్సరాలు లేకుండా ఉండడం ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా ఒక స్కామ్ కిందకే వస్తుంది అనేది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది సరిపోదు అన్నట్టు ఈ భూమిని ఏదైతే కేటాయించే క్రమంలో కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణల ప్రకారం టీడీపీకి సంబంధించిన కొద్దిమంది కీలకమైన నాయకులు దీంట్లో కీలకంగా వ్యవహరించారు. వాళ్ళకి ఇందులో పెట్టుబడులు పెట్టకుండానే లాభాలలో భాగం ఇచ్చేలాగా డెసిషన్ తీసుకొని అందులో భాగంగానే ఇవన్నీ కేటాయింపులు చేస్తున్నారు అన్నది, ముఖ్యంగా ఏదైతే అక్కడ ప్రజల భూమిని కేక్లా కట్ చేసి లులు గ్రూప్ వంటి విదేశీ సంస్థలకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంధించిన లాభాలను అక్కడ స్థానికంగా ఉన్న నేతలు వాళ్ళందరికీ ఇచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్నది ఇది ఒక ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వినిపిస్తున్న మరికొన్ని ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు వస్తున్నా సరే ఇప్పటి వరకు ఏదైతే కూటమిలోని మిగిలిన పార్టీలు జనసేన కానివ్వండి అలాగే బీజేపీ కానీ మాట్లాడకపోవడం అన్నది కూడా కొద్దిగా ఆరోపణలకు
తావిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఉంటుంది. ఈ లూలు మాల్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో లూలు మాల్స్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న 2 లూలు మాల్స్ మాత్రమే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉన్న భూమితో చేస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం భూమిని కేటాయించినా సరే నామమాత్ర ఫీజు కాకుండా రెగ్యులర్ ఫీజుతో అక్కడ ఇవ్వడం అన్నదాన్ని ఇక్కడ అందరూ తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ లూలు మాల్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల మొత్తాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కూడ మీద ఉందనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది.